2014లో విభజన జరిగినటువంటి రాష్ట్రంలో ఉద్యోగాలు పరిశ్రమలు లేక ఆనాడు ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారితే ఆనాడు మనకు కనిపించినటువంటి ఏకైక ఆశాదీపం బ్రాండ్ సిబిఎన్. ఆనాడు యువత సామర్థ్యాన్ని నమ్మిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ నమ్మకంతో యువతకి మనం నైపుణ్యాలు అందిస్తే ప్రపంచమే అవకాశాలు ఇస్తుందని భావించి ఆనాడు పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలని యువతకు అందించడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా సిమెన్స్ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ కూడా నైపుణ్య అభివృద్ధి చేసి వారందరికీ కూడా 2019 వచ్చేసరికి లక్షలాది రూపాయలు వచ్చే ఉద్యోగాలు ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి యువత అందరికీ కూడా లక్షలాది మందికి నైపుణ్యాభివృద్ధి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆనాడు మనం చూసుకున్నట్లయితే విభజనతో నలిగిపోయినటువంటి రాష్ట్రానికి మరి ఒక నైపుణ్య విప్లవం ద్వారా కొత్త ఊపిరిలోది ఇండియా స్కిల్ రిపోర్ట్లో సైతం ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నిలిపిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 2019లో మనం చూస్తే ప్రతీకారేచ్ఛతో రగిలిపోయినటువంటి నాటి పాలనలో యువత పడినటువంటి ఇబ్బంది, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఆ తర్వాత 30 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలని 2019కి ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు వేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా తుంగలోకి దొక్కి అందరి కళని కూడా చిత్రం చేసినటువంటి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతోంది. తన పాలనలో 2400 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేకంటే. ఈ రాష్ట్రంలో అది కేవలం సంఖ్య కాదండి, 2400 మంది తల్లుల కడుపు కోత, 2400 కళ్ళకు జరిగిన అంత్యక్రియలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కక్షా రాజకీయాల్లో భాగంగా అక్రమ స్కిల్ కేసులో మన నాయకుడిని 53 రోజుల పాటు అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగారు. కానీ ఆయన విజన్ని, ఆయన పట్టుదలని, ఆయనకున్నటువంటి ఆలోచనలు మాత్రం జగన్మోహన్ రెడ్డి నిర్బంధించలేకపోయాడు అన్నాడు. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనందరం ఏ విధంగా అయితే కదిలి నిరసన కార్యక్రమాలు చేపట్టామో, మరి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 79 దేశాల్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆయన విజన్ వల్ల లబ్ధి పొందిన వారందరూ కూడా బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల ద్వారా మరి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దానికి మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం అయ్యాం. వీటన్నిటితో ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ కక్ష రాజకీయాలు మాకొద్దని విసిగిపోయి ఒక స్పష్టమైన తీర్పుని 2024 ఎన్నికల్లో ఇచ్చారు. మాకు రివెంజ్ పాలిటిక్స్ కాదు, రిజల్ట్స్ ముఖ్యం అన్నారు. మాకు కేసులు కాదు, కెరీర్ కావాలనుకున్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక సువర్ణాధ్యాయానికి తెరదీస్తూ మన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో యువత కీలక భూమిక పోషించింది. మరి ఆ సందర్భంలో అప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మరి కులాలు, ఓట్లు, సీట్లు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఆనాడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యువతకున్న టాలెంట్, స్కిల్ అండ్ పొటెన్షియల్ లెక్కబెట్టింది. అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం స్కిల్ సెన్సెస్. ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి నైపుణ్య గణన చేసి నైపుణ్య పోర్టల్ ద్వారా వీటన్నిటిని కూడా పరిశ్రమలకు అందించినటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవటం. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా నైపుణ్యాభివృద్ధి చేసి మరి వాళ్ళందరూ కూడా జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్గా చేయాలనుకున్న లక్ష్యం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి ఈ స్కిల్ సెన్సెస్తో మొదలైనటువంటి ప్రయాణం స్కిల్ ఆంధ్రాగా మారాలి. ఈ స్కిల్ ఆంధ్ర గ్లోబల్ ఆంధ్రాగా ఎదగాలనేది మన యువ నాయకుడి సంకల్పం. ఈ సందర్భంగా మనం చూస్తే మరి ఉత్తరాంధ్రని డిజిటల్ గేట్వేగా తీసుకుని పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొచ్చు. ఉదాహరణకి గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి, ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఉత్తరాంధ్రకు తీసుకొస్తూ మరి యువత చేతుల్లో సర్టిఫికెట్లు మాత్రమే కాదు, పే స్లిప్లు, శాలరీ స్లిప్లు కూడా ఉండాలని నమ్మినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, రాజధాని పునర్నిర్మాణ పనులతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమను ఒక ఫ్యాక్షన్ సీమగా, రాళ్లసీమగా చూపిస్తే మన నాయకుడు లోకేష్ గారు ఆ ప్రాంతానికి రాయల్ ఎన్ఫీల్డ్ని, డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చి రాయలసీమ అంటే రాయల్ సీమ, రక్షణ సీమ అని చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు లోకేష్ గారు. అదేవిధంగా 10వ తరగతి ఫలితాలప్పుడు కూడా మనం చూసాం, తన తండ్రి ఫోటో వేసుకునే అవకాశం ఉన్నా
తన ఫోటోతో ప్రచారం చేసుకునే అధికారం ఉన్న ఆ పేపర్ నిండా కూడా మట్టిలో మాణిక్యాలైన విద్యార్థుల చిరునవ్వులే ఉండాలనుకున్న లోకేష్ గారి మనస్తత్వానికి మరి ఆనాడు 5 పైసలు పని చేయకుండా 500 రూపాయల ప్రచారార్పాటం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఆనాడు ప్రత్యక్ష ఉదాహరణ చూసాం. ఈ సందర్భంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడుతున్నారు. శాపనార్థాలు కూడా పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మేము జెన్జీ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం. కానీ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు జెన్జీ, మరి నాయకత్వ శైలిలో లోకేష్ గారు జెన్జీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఖరిగా నేను ఒక్క విషయం తెలియజేయదలుచుకున్నాను. చాలామంది నేడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ మరి ధర్మాధర్మాల గురించి మాట్లాడే స్థాయికి వచ్చారు. అయితే కురుక్షేత్ర సమయంలో మరి కర్ణుడికి తన చావు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మం గురించి మాట్లాడితే శ్రీకృష్ణుడు మాట చెప్తాడు. కౌరవ సభలో పాండవులను అవమానించినప్పుడు, ద్రౌపదీదేవిని వివస్త్రణ చేసినప్పుడు, అర్జునుడిని అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నువ్వు ఈరోజు నీకు గుర్తొచ్చినప్పుడు నిన్ను కాపాడే ధర్మం కాదు, నువ్వు పాటిస్తే కాపాడే ధర్మం అంటాడు. ఆంధ్రప్రదేశ్లో 151 మంది కౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టినప్పుడు గుర్తురాని ధర్మం, భువనమ్మను అవమానించినప్పుడు గుర్తురాని ధర్మం, లోకేష్ అన్నను అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నేడు గుర్తొచ్చిందంటే ఎవడి కర్మకి వాడే బాధ్యుడని ఆనాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని లోకేష్ అన్న అమలు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. చాలా అద్భుతంగా మాట్లాడాడు మన పొట్లూరు దర్శత్. మహాభారతం నుంచి జెన్జీ వరకు ఏ చాప్టర్ను కూడా వదలకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకి అద్దం పెట్టే విధంగా చాలా చక్కగా వర్ణిస్తూ ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని, జెన్జీ తాలూకా ఆలోచనల్ని ఈరోజు స్పష్టంగా మహానాడు వేదిక ద్వారా ప్రవేశపెట్టాడు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే యువగల తీర్మానాన్ని బలపరచడానికి సీనియర్ నాయకులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వయసులో సీనియరు, ఆలోచనలో మాత్రం జెన్జీ. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా. పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర విభజన అయిన తర్వాత రాజధాని లేక, పరిశ్రమలు లేక